వెతుకుతున్న టైం. అదే టైంలో చాలా అనూహ్యంగా డెస్టినీ ఎవరిని ఎక్కడికి తీసుకెళ్తుందో చెప్పలేమంటాం కదా. అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన మెరుపు తీగ ఎవరంటే గౌతమి గారు. ఇంకా గౌతమి గారి విశిష్టతలు ప్రత్యేకంగా ఏం చెప్పుకోవాలంటే, తెలుగింటి అమ్మాయి అండ్ డాక్టర్ల కుటుంబం నుంచి వచ్చారు. చాలా విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చి కూడా సాహసోపేతంగా ఒక కొత్త ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రాణించి మెప్పించి సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్, హిందీ అన్నిట్లో కూడా తన ముద్రను వేసుకున్నారు. నాట్ ఓన్లీ దట్, షీ ఈజ్ యాక్చువల్లీ ఏ క్యాన్సర్ సర్వైవర్. ఊహించుకోవడం కూడా కష్టం. ఇటువంటి ఒక కష్టం వస్తే జీవితం నుంచి మనం ఎలా బయటపడతామని. వీటన్నిటితో పాటు భారతీయ జనతా పార్టీతో తన ప్రయాణాన్ని అంటే అడ్వాణి గారి నాయకత్వంలో మొదలుపెట్టి పొలిటికల్ కెరియర్ని అలా కంటిన్యూ చేసి ఇప్పుడు మళ్ళీ రీయాక్టివేట్ అవుతున్నారు. అండ్ ఈ మధ్య కాలంలో చాలా క్యూట్గా కనిపించిన సినిమా అన్నీ మంచి శకునములే అమంగ్ మెనీ అదర్ ఫిల్మ్స్. లెట్స్ మీట్ ద వన్ అండ్ ఓన్లీ గౌతమి గారు. గౌతమి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ టుడే. హాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. ఇట్స్ ఆల్వేస్ లవ్లీ టు టాక్ టు యూ. చాలా ఎప్పుడూ అందంగా గ్లోయింగ్గా కనిపిస్తారు. దాని రహస్యం ఏంటో ఫస్ట్ చెప్పండి. ఒకవేళ నిజంగా అలా కనిపించానంటే ఐ గెస్ డెఫినెట్గా మేకప్ అండ్ హెయిర్ ఉంది. బట్ మోర్ దెన్ దట్ ఐ థింక్ ఇట్స్ అ స్టేట్ ఆఫ్ మైండ్ అండి. ఎందుకంటే మనం షూట్ మొదలుపెట్టే ముందర చెప్పాను కదా, అసలు నా మేకప్ అండ్ హెయిర్ టీమ్ ఎప్పుడు ఇంక ఏడ్చేవాళ్ళు అనమాట. వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. నెక్స్ట్ చాలు వెళ్ళిపోదాం, వర్క్కి వెళ్ళిపోదాం అని చెప్పి పెద్దగా ఇప్పుడు దాకా పట్టించుకునే అలవాట్లేదు. వాటికి అతీతంగా ఇట్స్ ఐ థింక్ ఇట్స్ మీ స్కిన్లో, మీ కళ్ళల్లో ఒక శాంతం కనిపిస్తుంది. యా, దట్ హ్యాస్ టు బీ దేర్. ఆ సెంటరింగ్ ఒకటి ఉండాలి లైఫ్లో. ఎందుకంటే నా లైఫ్ అందరికీ తెలుసు, ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. నేను అన్నీ షేర్ చేసుకుంటాను అందరితో. ఎందుకంటే నా జర్నీ ఆడియన్స్తో మొదలైంది. ఆడియన్స్ ఏమో నాకు ఆ లవ్ అండ్ ఆ సపోర్ట్ ఇవ్వడం వల్ల నాకు ఒక ఇంట్రెస్ట్ వచ్చి, ఒక కాన్ఫిడెన్స్ వచ్చి, ఒక ఎంకరేజ్మెంట్ వచ్చి ఈ జర్నీలో నేను అడుగు పెట్టి ఇంకా ఇన్నేళ్లుగా ప్రయాణిస్తున్నాను. అవును. సో మై ఆడియన్స్ ఆర్ మై పీపుల్. సో నా లైఫ్లో ఏం జరిగినా కూడా ఐ షేర్ ఇట్ విత్ దెమ్. నాకు మిమ్మల్ని చూసినప్పుడు ఫస్ట్ ఎప్పుడు అడగాలనిపించే ప్రశ్న ఏంటంటే, ఇంత ఒక తెలివైన ఆవిడ, ఒక తెలివైన అమ్మాయి ఒక మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో ఎలా సర్వైవ్ అయ్యారని. కరెక్ట్ క్వశ్చన్ కాదో తెలియదు కానీ దానికి చాలా ఆర్గ్యుమెంట్స్ మనం పెట్టుకోవచ్చు. బట్ ఐ థింక్ ఎండ్ ఆఫ్ ద డే ఇది మేల్ డామినేటెడ్, ఫీమేల్ డామినేటెడ్ అన్న దానికన్నా మనకంటూ ఒక చోటు ఏ ఫీల్డ్ మనం తీసుకున్నా కూడా, ఇప్పుడు ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా కూడా, ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా కూడా, ఎంత చదువు చదివినా, ఎన్ని కళలు మనం నేర్చుకున్నా కూడా ఇట్ ఫైనలీ డిపెండ్స్ ఆన్ అస్. మనం మన వర్క్ పట్ల ఎలాగున్నాం, మనం ఎలా కండక్ట్ చేసుకుంటున్నాం, మన టార్గెట్ ఏంటి, మన కెరియర్ పాత్ మనం ఎలాగ ఎన్నుకుని ఎలాగ దిద్దుకుంటూ వెళ్తున్నాం. ఇట్ మ్యాటర్స్ లాట్ ఆఫ్ థింగ్స్. సో దీంట్లో జస్ట్ విమెన్ ఇన్ అ మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ ఆర్ వైస్ వర్సా అనడం కన్నా, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు ఒక లెవెల్ సక్సెస్ చూసారంటే రైట్, ఇట్స్ అ వెరీ డెలిబరేట్ జర్నీ. ఒక డిసిప్లిన్ ఉండాలి, ఒక డిటర్మినేషన్ ఉండాలి, ఒక ముందు చూపు ఉండాలి, సెల్ఫ్ నాలెడ్జ్ ఉండాలి. అది సెల్ఫ్ నాలెడ్జ్ ఉండడం ఐ థింక్ ఇట్స్ క్రూషియల్ మస్ట్ అండి. లేకపోతే ఇంకా గాల్లో ఎగిరిపోయి వెళ్ళిపోయామంటే ఇంకా మనం నిలబడం కదా. సో బ్యాక్ దెన్ ఇన్ ది 80s యూ కమ్ ఫ్రమ్ సచ్ అన్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. మా నాన్నగారు ప్రొఫెసర్ ఆఫ్ ఆంకాలజీ. ఎస్, రేడియేషన్ ఆంకాలజీ, అమ్మ పెథాలజీ. కాబట్టి మీరు ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఆ టైంలో ఒకటి మీకు అంత ఇండిపెండెంట్ థింకింగ్ ఉండిందా? అంటే ఇండస్ట్రీలోకి వస్తే దాని కాన్సిక్వెన్సెస్, లైఫ్ మొత్తం మారిపోతుంది. ప్రాబబ్లీ మీరు ఇంజనీరింగ్ చదివి అలా వెళ్ళుంటే ట్రెడిషనల్గా వెళ్ళి ఏదో మామూలుగా అందరూ సెటిల్ అయినట్టు మీరు సెటిల్ అవుతారు. నాట్ దట్స్ గుడ్ ఆర్ బ్యాడ్. ఐ ఇంటరప్ట్ ఓవర్ దేర్. ఏంటంటే ఇప్పుడు అందరూ వెళ్ళి సెటిల్ అయ్యేటట్టు నేను సెటిల్ అవుతాను అన్నదానికి అప్పుడే అది నిజం కాదు. ఎందుకంటే ఇంజనీరింగ్, నిజంగా చెప్తాను తిట్టుకోకండి, అసలు ఇంజనీరింగ్ ఎందుకు రాశారంటే అప్పుడు కాదు, ఇప్పుడు కూడా అలాగే అందరూ +2 ఎంటర్ అయిన తర్వాత ఎంసెట్ రాయడం, ఇంజనీరింగ్, మెడిసిన్, ఇవి రెండు రాకపోతే నెక్స్ట్ చాయిస్ ఏంటని వెతుక్కుని వెళ్ళడం. అవును. బిగినింగ్ నుంచే ఇది కాదు నాకు వేరే ఈ పర్టికులర్ ఫీల్డ్ కావాలని ఎన్నుకుని వెళ్ళడం ఇప్పుడు ఈ మధ్య కొంచెం కనిపిస్తుంది. బట్ ఇట్స్ స్టిల్ దట్ ఎంసెట్ అండ్ ఇంజనీరింగ్, మెడిసిన్. సో అప్పుడు నా గోల్ ఏంటంటే ఎంబీఏ చేయాలి, ఐఐఎంలో ఎంబీఏ చేయాలి, చేస్తే ఇంటర్నేషనల్ ఫైనాన్స్ అండ్ బిజినెస్ చేయాలి. అంటే ఒక టాప్ కార్పొరేట్ పొజిషన్లో ఉండాలి. నో టు బి అన్ ఆంట్రప్రెన్యూర్. ఓకే. ఎప్పటికీ కూడా నాకు ఒక జాబ్ చేయాలి, ఒకళ్ళ కింద వర్క్ చేయాలి అన్న ఒక ఇది
ఆ థాట్ ఎప్పుడూ లేదు నాకు. నా పర్సనాలిటీకి అది సూట్ అవుతుందో లేదో నాకు తెలియదు, బట్ ఐ నెవర్ హ్యాడ్ దట్ థాట్. ఇప్పుడు ఎంబీఏ అంటే అది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, దానికి ఒక డిగ్రీ కావాలి. ఏదైనా చదువుకుని సంథింగ్ రిలేటెడ్ మన డిగ్రీ చేసుకుని ఆ తర్వాత అప్లై చేసి చేయొచ్చని అందరూ రాస్తున్నారు కదా, ఎంసెట్ రాద్దామని రాశాను. ఏదో ర్యాంక్ వచ్చింది, ఆ తర్వాత ఏదో సీట్ వచ్చింది, అలా చేరాను. అండ్ అంటే మరీ తక్కువ చేసి చెప్తున్నాను అనుకోకండి, ఇట్స్ హారబుల్లీ ఛాలెంజింగ్ జర్నీ నాకు తెలుసు. అండ్ జెన్యున్గా ఫిజిక్స్ నా ఫేవరెట్ సబ్జెక్ట్, సో ఐ లవ్డ్ ఇట్. కానీ ఏంటంటే ఆ ఫస్ట్ జాయిన్ అయిన కొత్తలోనే ఫస్ట్ టైం కెమెరా ముందర నిలబడే అవకాశం దొరికింది. దాయమేడ సినిమా మా నాన్నగారు వాళ్ళ వెరీ క్లోజ్ ఫ్యామిలీ రిలేటివ్స్ అనమాట. అంకుల్ కొంచెం తను చేస్తే బాగుంటుంది, చిన్న క్యామియో అందంగా ఉంటుంది, చేస్తే బాగుంటుంది అని నన్ను అడిగారు. మళ్ళీ సినిమానా అంటే ఏంటని అడిగాను నిజంగా, ఎందుకంటే నాకు సినిమాలు కూడా పెద్దగా చూసే అలవాట్లేదు. ఇక్కడ కాలేజ్ స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఆ రోజులో బిగినింగ్ డేస్లో ఆ ఫస్ట్ ఫ్యూ మంత్స్ ర్యాగింగ్ ఘోరంగా ఉండేది. సో ఐ సెడ్ ఎందుకు ఈ తలనొప్పి, ఎలాగో క్లాసులు మొదలు పెట్టరు, దిస్ ర్యాగింగ్ వాజ్ గెటింగ్ టూ మచ్. సో ఐ సెడ్ ఆ ర్యాగింగ్ మన దగ్గరికి వచ్చే లోపల మనం కొంచెం బ్రేక్ తీసుకుంటే బాగుంటుంది, సరే 2 weeks షూటింగ్కి వస్తాను చెప్పాను అనమాట. స్టార్టెడ్ లైక్ దాట్. అక్కడికి వెళ్ళి నిలబడేటప్పటికి ఫస్ట్ షాట్ మన కుతుబ్ షాహీ టూమ్స్ ఉన్నాయి కదా, అక్కడ షార్ట్ సెట్ చేశారు. మంచి ఆల్మోస్ట్ 12 o'clock షార్ట్, చుట్టూ ఒక 6 రిఫ్లెక్టర్స్ పెట్టారు, టాప్ లైట్ కనుక. పిలిచారు, వెళ్ళాను, నిలబడ్డాను, రిఫ్లెక్టర్స్ ఎంటర్ చేశారు, యాక్షన్ అన్నారు, తల తిరిగి పడిపోయాను. ఎండ అలవాట్లేదు నాకు, సో షెల్టర్డ్ అండ్ సో సాఫ్ట్. సో లైఫ్ అలా స్టార్ట్ అయింది, కెరియర్. దాంతో నాకు ఇంట్రెస్ట్ మొదలైంది, ఏంటిది, హౌ కెన్ ఐ ఎక్స్ప్లోర్ దిస్, సో న్యూ, సో మిస్టీరియస్, ఇదేంటి తెలుసుకోవాలి, ఈ ఫీల్డ్ ఏంటి, ఈ కళ ఏంటి, ఈ క్రాఫ్ట్ ఏంటి, నాలో ఉన్న ఈ కెపాసిటీస్ కేపబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయి. సో నా లైఫ్ ఏంటంటే ఆల్వేస్ నా లిమిట్స్ ఏంటన్నది తెలుసుకున్న తర్వాత అది ఎలా ఇంకా పుష్ చేయగలుగుతాను అన్న దాంట్లోనే నా హోల్ లైఫ్ ఇంత దూరం నన్ను తీసుకొచ్చింది. ఒక సాధించిన తర్వాత ఓకే ఐఎమ్ ఫైన్ అని చెప్పి మన భుజాలు మనమే ప్యాట్ చేసుకుని కూర్చోడం కాదు. ఒకటి అచీవ్ చేసామంటే ఓకే వాట్ నెక్స్ట్. అవును. సో ఆ వాట్ నెక్స్ట్లో ఆ స్కూల్ ఫినిష్ చేసి ఎంసెట్ రాసి ఇంజనీరింగ్ చేసి ఆ ఫస్ట్ సినిమా చేసి అదే వాట్ నెక్స్ట్లో నెక్స్ట్ సినిమా చేసేటప్పటికి ఐ ఇన్ ద ఇండస్ట్రీ. యూఆర్ ఆల్రెడీ యూ మేడ్ ఎ డెసిషన్ యూఆర్ గోయింగ్ టు స్టే అని. I did Gandhinagar 2nd Street after that. కానీ గురు శిష్యులు ఎప్పుడు మన గురు గాంధీనగర్ 2nd Street, శ్రీనివాస కళ్యాణం, గురు శిష్యం ఆల్మోస్ట్ ఆల్ పక్క పక్కన వచ్చాయి కదా. అప్పుడు మీరు అంటే అంతకు ముందే మీకు చాలా అందంగా ఉంటారని కాలేజ్లో చెప్పుంటారు. ఎవ్వరు దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు. మేబీ ఒక 2 girls or 3 girls మై ఫ్రెండ్స్. నేను అంతకు ముందర నేను యాక్చువల్లీ పెరిగిందంతా బెంగళూరులో, హాస్టల్లో చదివి అక్కడే పెరిగాను. చాలా అవును. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా షెల్టర్డ్, పైగా ఆల్ గర్ల్స్ హాస్టల్ అది. అండ్ మా క్యాంపస్ రూల్ ఏంటంటే ఇంగ్లీష్ తప్ప ఇంకేమీ మాట్లాడకూడదు, ఎందుకంటే అందరూ వాళ్ళ భాషలు మాట్లాడితే గ్యాంగ్స్ ఇవన్నీ మొదలవుతాయని చెప్పి. సో కాటన్స్ నుంచి వచ్చేవాళ్ళు ఆల్మోస్ట్ అందరూ చక్కగా చాలా స్టైల్గా ఇంగ్లీష్ మాత్రం మాట్లాడేవారు. వచ్చి దిగేటప్పటికి వైజాగ్లో దిగుతున్నాను, అండ్ ఏం తెలియదు నాకు, ఎవరూ తెలియదు, ఏం తెలియదు, భాష తెలియదు, ఏం తెలియదు. సో హార్డ్లీ ఒక మేబీ ఒక 2-3. అప్పుడు నాకు దొరికిన ఒక ఫ్రెండ్, ఇప్పుడు దాకా షీ ఈజ్ వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అనమాట. హర్ నేమ్ ఇస్ హరిణి అని చెప్పి, షీ సెటిల్డ్ ఇన్ వైజాగ్ ఓన్లీ. సో మేమిద్దరం ప్రతి చోటికి వీ యూస్ టు బి ఎవ్రీవేర్ టుగెదర్. సో ఇది తప్ప పెద్దగా ఒక కమ్యూనికేషన్, ఒక సోషల్ లైఫ్ ఎప్పుడు నాకు లేదు. క్లాస్ కట్ చేస్తే ఇంటికి వెళ్ళిపోయేదాన్ని అంతే. వేరే ఫ్రెండ్స్, షాపింగ్, వై ఎందుకు అని అనిపించేది నాకు. వాట్స్ ద బిగ్ డీల్ అనిపించేది. ఇప్పుడు కూడా అంతే.